నమస్తే అండి. తెలుగు కథా సమయానికి స్వాగతం. ఈరోజు మనం సాయం మంచిదే అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలు ఉన్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుణ్ణి విడిపించాడు. అంతేకాదు, వారు విజయుణ్ణి గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు. పక్కవారికి సాయం చేస్తే అది మనకు కూడా మంచేనన్న విషయం అప్పుడే అజేయుడికి అర్థమైంది.